హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మావా. అండ్ ఈ వీడియోలో లాట్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి, ఓకే. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నడుస్తున్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ దేవరా. యాక్చువల్లీ మూవీ టీమ్ అఫిషియల్గా అనౌన్స్ చేసింది డేట్ ఏప్రిల్ 5, 2024లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లోనే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది, ఇప్పుడు ఒక 6 months బ్యాక్. రీసెంట్గా వైరల్ అయింది, ఈ సినిమా పోస్ట్పోన్ కాబోతుంది, ఆ డేట్లో రావడం లేదని వైరల్ అయింది. మన ఛానల్ కూడా అందరికంటే ఫాస్ట్గా అప్డేట్ ఇచ్చింది మనమే యూట్యూబ్లో. సో మొత్తానికి పోస్ట్పోన్ అవుతుంది, తొందరలో ఒక న్యూ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పా. సో ఫైనలీ ఈ ఇయర్ 2024 అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా లెవెల్లో. కానీ ఇది కూడా డౌటే మావా, ఎందుకంటే పుష్ప 2 ద రూల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నడుస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. మరి ఈ సినిమా ఆగస్టు 15 ఈ ఇయర్ 2024లో రిలీజ్ అవుతుంది. ఈ డేట్ లాక్ చేసుకుంది, అఫిషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేసింది అనమాట. మరి ఈ డేట్లో వస్తుందా అనేది ఇప్పుడు కూడా డౌటే. ఒకవేళ పుష్ప 2 ద రూల్ మూవీ పోస్ట్పోన్ అయితే గనక దేవరా మూవీ ఆ డేట్లో వస్తుంది. ఆల్రెడీ ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ మూవీ లాక్ చేసుకుంది అండ్ విజయ్ దేవరకొండ మూవీ, కాబట్టి ఆ డేట్లో ఇంకా రాదు ఏది దేవరా సినిమా. కాబట్టి పుష్ప 2 పోస్ట్పోన్ అయితే అప్పుడు అక్టోబర్ 10న దేవరా సినిమా రాదు, ఆ డేట్లో పుష్ప 2 బదులు దేవరా సినిమా వస్తుంది. కాబట్టి ఈ రెండు సినిమాలు మళ్ళీ డేట్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే మోస్ట్లీ మళ్ళీ కనిపిస్తుంది. దేవరా సినిమా అక్టోబర్ మంత్లో రిలీజ్ అయితే 8 నెలలు వెయిట్ చేయాలి, అదే ఆగస్టు మంత్లో వస్తే 6 నెలలు వెయిట్ చేయాలి మావా. సో మొత్తానికి 2 నెలల గ్యాప్ అనమాట ఈ రెండు సినిమాలకి. మరి చూద్దాం ఏం జరుగుతున్నది, ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో శివకార్తికేయన్ తన కెరీర్లో నడుస్తున్న 21 మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్ ఎస్టర్డే డ్రాప్ అయింది, ఫిబ్రవరి 16న. సినిమా టైటిల్ అమరన్. సో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ పెరియస్వామి అండ్ హీరోయిన్ సాయి పల్లవి, ప్రొడ్యూసర్ మన ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారు అండ్ సోనీ పిక్చర్స్ ఇద్దరైతే ఈ సినిమాని నిర్మిస్తున్నారు అనమాట. మొత్తానికి ఫస్ట్ లుక్ టీజర్ బాగుంది. హీరో శివకార్తికేయన్ వాట్ ఏ మేక్ ఓవర్ మ్యాన్, ఆ బాడీ షేప్ కానీ ఆ లుక్స్ కానీ అదిరిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే సినిమా కంటెంట్ తను టచ్ చేయలేని ఒక జానర్ ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాడు. ఒక ఎమోషనల్ అండ్ మన దేశభక్తి, దేశం గురించి, ఈ ఉగ్రవాదులు, సో ఆ సబ్జెక్ట్ అనమాట. సో రీసెంట్గా రిలీజ్ అయిన హృతిక్ రోషన్ది ఫైటర్ కూడా యావరేజ్ స్టాక్ అనమాట. అంతకుముందు రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ది ఇలాంటి సబ్జెక్టే బాలీవుడ్ మూవీస్ రీసెంట్గా తీసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. అలాంటి ఇంకో సబ్జెక్ట్తో ఇప్పుడు శివకార్తికేయన్ ఒక సీరియస్ కంటెంట్తో వస్తున్నాడు. మరి రిజల్ట్ ఎలా ఉండబోతున్నది తెలియట్లేమా. అదేవిధంగా రీసెంట్గా రిలీజ్ అయిన ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ క్యాప్టెన్ మిల్లర్, ఇది కూడా ఒక సీరియస్ కంటెంట్, నక్సలిజం ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా. కానీ సినిమా చివరికి యావరేజ్ స్టాక్ అయితే వచ్చిందనమాట. కానీ ఇప్పుడు శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ అమరన్ బాగుంది, సినిమాటోగ్రఫీ కానీ అండ్ ప్రొడక్షన్స్ చాలా రిచ్గా ఉన్నాయి. మరి చూడాలి మా థియేటర్లో రిజల్ట్ ఎలా ఉండబోతున్నది, అంతవరకు వెయిట్ చేసిన తప్పదనమాట. మొత్తానికి ఫస్ట్ లుక్ టీజర్ చాలా బాగుంది. ఇక టీజర్, మెయిన్ టీజర్ అండ్ ట్రైలర్ కోసం ఎదురు చూద్దాం. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఇది ఎక్కడి మాసరం మావా. నిజంగా అల్లరి నరేష్ గారు నిన్న సడన్గా షాక్ ఇచ్చారనమాట. తన బర్త్డే సందర్భంగా మనకు ఒక ఫస్ట్ లుక్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ ఆ ఒక్కటే అడ్డకు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు తెలియట్లా. నిన్న గ్లిమ్స్ వీడియోతో మనం ముందుకు వచ్చి వెంటనే థియేటర్కు లాక్ చేశారు. నెక్స్ట్ మంత్ మావా మార్చి 22న. వాట్ ఈస్ సర్ప్రైజ్. మరి సభకు నమస్కారం ఆ సినిమా ఏమైంది? రీసెంట్గా రిలీజ్ అయిన నా సమరంగ సినిమాలో యాక్ట్ చేశాడు. మరి ఇప్పుడు తన అనుకున్న అంటే తన జానర్ ఏది కామెడీ ఎంటర్టైనర్ అనమాట, ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్. మొత్తానికి హీరో అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. సో ఫైనలీ ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ కోసం ఎదురు చూద్దామా. మరి ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది ఎవరంటే ఫరియా అబ్దుల్లా, జాతిరత్నం సినిమా ఫేమ్ హీరోయిన్. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, యాంటోనీ. ఈ సినిమా రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ మంత్లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి సినిమా సూపర్ హిట్ అయింది. అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మావా అండ్ జో జార్జ్, కళ్యాణి ప్రియదర్శన్, సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన మూవీ. అండ్ ఈ సినిమా అప్డేట్ వచ్చిన వెంటనే మలయాళం లాంగ్వేజ్లో ట్రైలర్ చూసాము యూట్యూబ్లో, కిర్రాక్ ఉంది. సో మొత్తానికి సేమ్ టైటిల్తో ఈ సినిమా మనకు తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఈ నెల ఫిబ్రవరి 23న ఆహా ఓటీలో ప్రీమియర్ చేయబోతున్నారు. మరి చూడాల్సిన మూవీ మామ, కంటెంట్ బాగుంది, ఎమోషనల్ కంటెంట్ అండ్ ఫైట్స్
ఎమోషనల్ డ్రామా మూవీ, సో డోంట్ మిస్ ఇట్. ఓకే, అండ్ ఫైనల్ ఈ సినిమా నేను చూసిన తర్వాత మన ఛానల్లో February 24న ఒక పర్ఫెక్ట్ రివ్యూ వీడియో ఉంటుంది, సో గెట్ రెడీ. ఓకే, నెక్స్ట్ 5th ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, లవ్ అట్ 65. సో ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఎస్టర్డే February 16న యూట్యూబ్లో డ్రాప్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గారు, అలనాటి హీరోయిన్ జయప్రద గారు, సో వీళ్ళ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ అండ్ ట్రైలర్ అయితే బాగుంది మామ. సో మీరు కూడా ఒక లుక్ అండి. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో విశ్వక్సేన్ నడుస్తున్న లేటెస్ట్ మూవీ గామి. సో ఈ మూవీకి సంబంధించి ఒక క్యారెక్టర్ సంబంధించిన ఒక టీజర్ అయితే ఈరోజు ఉదయం 11:07 యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. మరి చూద్దాం ఎవరి క్యారెక్టర్ గురించి టీజర్ ఉండబోతున్నది. 11:07 వెయిట్ చేయండి మామ. ఓకే, అండ్ నెక్స్ట్ అప్డేట్, హీరో అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ప్రభుదేవా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ పెటర్ అప్. సో ఆల్రెడీ తను చేసిన ఒక సినిమా పాపులర్ ఒక సాంగ్ టైటిల్ అనమాట. ఆ టైటిల్ని ఇప్పుడు తన సినిమాగా టైటిల్ పెట్టుకున్నాడు అండ్ ఫస్ట్ లుక్ అయితే ఎస్టర్ రివీల్ చేశారనమాట. సో ఫస్ట్ లుక్ ఇదే. ఓకే, అండ్ నెక్స్ట్ అప్డేట్, హీరో అడ్విశేష్ నడుస్తున్న లేటెస్ట్ మూవీ గూఢాచారి పార్ట్ 2. సో ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హాష్మి యాక్ట్ చేయబోతున్నాడని ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో అప్డేట్ ఇచ్చాను కదా. అండ్ నెక్స్ట్ డే మూవీ టీమ్ కన్ఫర్మ్ చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. సో ఆ పోస్టర్ ఇదే మామ. అండ్ నెక్స్ట్ అప్డేట్, దుబాయ్ సీను డైరెక్టర్ శ్రీను వైట్ల, మాస్ మహారాజా రవితేజ అండ్ నయనతార కాంబినేషన్ వచ్చిన హిలరీస్ ఫన్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఈ సినిమా ఈ నెల February 24, 25 ఈ 2 డేట్స్లో ఈ సినిమాని కొన్ని మెయిన్ థియేటర్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు, అది కూడా 4Kలో. సో టికెట్స్ అయితే బుక్ చేసుకొని పేటిఎం అండ్ బుక్ మై షోలో చెక్ చేసుకొని బుక్ చేసుకొని థియేటర్ వెళ్ళి చూడండి మామ. అండ్ నెక్స్ట్ అప్డేట్, మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. సో ఈ సినిమా నుంచి హే గరుడ అండ్ ఒక టైటిల్తో ఫుల్ వీడియో సాంగ్ ఎస్టర్డే డ్రాప్ అయింది అండ్ మనకు ఉదయం 9 గంటలకి. సో ప్రజెంట్ అయితే ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, సో చెక్ ఇట్. అండ్ థియేటర్లో ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సినిమా థియేటర్లో రన్ అయ్యి 7 days కంప్లీట్ చేసుకుంది, అంటూ 1 week. సో మొత్తానికి ఆల్రెడీ మీకు 7 days కలెక్షన్స్ రిపోర్ట్స్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఒక 2 hours అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మామ, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.